రోజు వీడియోలో నేను మీకు ఒకవేళ మీరు ట్రేడింగ్ చేస్తుంటే ఈ 2 విషయాలు గనుక మీకు తెలిసాయి అనుకోండి. ఈ 2 విషయాలు మీరు మార్కెట్‌లో అప్లై చేయండి. డెఫినెట్‌గా మీరు ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడంతో పాటు మీరు ఒక డిసిప్లిన్ ట్రేడర్‌గా ఖచ్చితంగా మారుతారు గైస్. సో, డెఫినెట్‌గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఒకవేళ మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకున్నా, మీరు ఈ ట్రేడింగ్ చేయాలి అనుకున్నా కూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి ఈ వీడియో చూసిన తర్వాత మీరు డీఎం చేయండి గైస్. ఓకేనా. ఫస్ట్ థింగ్ చాలామంది బిగినర్ ట్రేడర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్టాప్ లాస్‌ని యాక్సెప్ట్ చేయలేకపోవడం గైస్. చాలామంది ఏం చేస్తా ఉంటారంటే, ఒక ట్రేడ్‌లో ఎంట్రీ అయిన తర్వాత డైరెక్ట్‌గా వాళ్ళు టార్గెట్ మాత్రమే చూస్తారు గానీ, ఆ ట్రేడ్‌లో స్టాప్ లాస్ అనేది ఇగ్నోర్ చేస్తా ఉంటారు. సో, ఎందుకు స్టాప్ లాస్‌ని ఇగ్నోర్ చేస్తారంటే, మీకు దానికి రీజన్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్నారు. సో, ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మీ డైరెక్షన్‌లో కాకుండా అపోజిట్ డైరెక్షన్‌లో మార్కెట్ ఎళ్ళింది. సో, ఎళ్ళినప్పుడు ఏమవుతది? ఆటోమేటిక్‌గా మీ స్టాప్ లాస్ అయితే హిట్ అవుతది. ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెడితే. సో, చాలా సార్లు ఏమవుద్దంటే మీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ మీ డైరెక్షన్‌లోకి రావడం స్టార్ట్ అవుతది. సో, అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తా ఉంటారంటే, ముందు స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు దాని తర్వాత ఏం చేస్తా ఉంటారంటే, ఒక 2, 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ మీకు ఇట్లాంటి సినారియో జరిగిన తర్వాత చాలామంది ఏం చేస్తా ఉంటారంటే, ఎలాగో మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ మన డైరెక్షన్‌లోనే వస్తుంది కాబట్టి, మనం ఈసారి స్టాప్ లాస్ పెట్టకుండా ఉందాము అని చెప్పేసి చాలామంది స్టాప్ లాస్‌నైతే ఇగ్నోర్ చేస్తా ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతదంటే గైస్, మీకు ఒకవేళ మీరు 10 టైమ్స్ కనుక ట్రేడ్ తీసుకున్నారనుకోండి. 10 టైమ్స్ ట్రేడ్ తీసుకున్నప్పుడు 8 టైమ్స్ మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి మీ డైరెక్షన్‌లోనే ఎళ్ళిందనుకోండి. ఫైన్. మీరు స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయకుండా మీరు స్టాప్ లాస్‌ని యాక్సెప్ట్ చేశారు. లాస్ బుక్ చేశారు. బట్ ఎప్పుడైతే ఈ రిమైనింగ్ 2 టైమ్స్ గనుక మీరు స్టాప్ లాస్‌ని ఇగ్నోర్ చేశారనుకోండి, డెఫినిట్‌గా మీ క్యాపిటల్ మొత్తం కంప్లీట్‌గా వైప్ ఔట్ అవుతది. సో, చాలామంది ఏం చేసే మిస్టేక్ ఏంటంటే, స్టాప్ లాస్ పెట్టకపోవడంతో పాటు ఆపోజిట్‌లో డైరెక్షన్‌లో మీకు ట్రేడ్ వెళ్ళిందనుకోండి, అప్పుడు ఏం చేస్తా ఉంటారంటే, కంటిన్యూగా మార్కెట్‌లో యావరేజ్ చేయడం చేస్తా ఉంటాం. ఇక్కడ చార్ట్‌ని ఒకసారి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి గైస్. ఇది ఆహ్, ఫ్రా లైక్ ట్యూస్‌డే రోజు జరిగిన మార్కెట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మీరు అప్స్ అండ్ మొమెంటం చేసిందనుకోని మీరు మార్కెట్‌లోకి ఎంట్రీ అయ్యారు. ఓకేనా. ట్రేడ్‌లోకి ఎంట్రీ అయ్యారు. వన్స్ మీకు మీ అపోజిట్ డైరెక్షన్‌లో మార్కెట్ ఎళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మార్కెట్ అపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్ళింది. అప్పుడు మీరు స్టాప్ లాస్ గనుక యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఎక్కడ కూడా మీకు మళ్ళీ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ రాలేదు చూడండి. కంటిన్యూగా ఫాలో అయింది. ఇలా వన్ సైడ్ ర్యాలీ వచ్చిన మార్కెట్‌లో గనుక మీరు అపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నారనుకోండి, డెఫినెట్‌గా మీ క్యాపిటల్ అయితే వైప్ ఔట్ అవుద్ది. ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఎక్కడ కూడా వన్స్ మనకి ఈ రెసిస్టెన్స్ తర్వాత ఇక్కడ మీకు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఎక్కడ గూడా మీకు మళ్ళీ కాల్ ఆప్షన్ సైడ్ మార్కెట్ రాలేదు. సో, ఇట్లాంటి సినారియోలో గనుక మీరు కాల్ ఆప్షన్ సైడ్ ఉన్నారనుకోండి, ఎంత యావరేజ్ చేసినా కంపల్సరీగా మీ క్యాపిటల్ వైప్ ఔట్ అవుతది. అండ్ దాంతో పాటు ఇది నిఫ్టీ ఎక్స్‌పైరీ ఓకేనా. ఎక్స్‌పైరీ డే ఇది. కాబట్టి ఖచ్చితంగా మీ క్యాపిటల్స్ వైప్ ఔట్ అవుతాయి. అందుకే మీరు స్టాప్ లాస్‌ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి గైస్. మీరు స్టాప్ లాస్ హిట్ అయినా, దాని తర్వాత మీకు టార్గెట్‌కెళ్ళినా కూడా మీరు ఖచ్చితంగా మీ స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ చేయాల్సిందే. మీ స్టాప్ లాస్ తోటి మీరు ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు 1,00,000 క్యాపిటల్ గనుక వాడుతున్నారనుకోండి. మీ 1,00,000 క్యాపిటల్‌కి మీరు ఎంత క్వాంటిటీతో ట్రేడ్ చేయాలనేది ఒక రిస్క్ మేనేజ్‌మెంట్ పీడీఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను గైస్. ఆ పీడీఎఫ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్‌లోకెళ్ళి మన అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. మన అప్లికేషన్‌లో ఫ్రీ మెటీరియల్స్‌లో మీకు ఆ పీడీఎఫ్ లభిస్తుంది. మీరు వెంటనే వెళ్లి ఆ పీడీఎఫ్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ క్వాంటిటీ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐఓఎస్ వాడుతూ ఉంటే ఇక్కడ క్రాస్ ప్లేస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని 2 లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకవేళ మీరు ఐఓఎస్ అయితే మీరు ఐఓఎస్ క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ యాప్ మీద క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఆ రిస్క్ మేనేజ్‌మెంట్ పీడీఎఫ్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి గైస్ ఫస్ట్ థింగ్. సో, దానివల్ల మీకు చాలా హెల్ప్ అవుతది. మీ క్వాంటిటీ సైజ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రెండో మిస్టేక్ ఏంటి అంటే లాస్ లిమిట్ పెట్టుకోకపోవడం గైస్. ఓకేనా. చాలామంది ఏం చేస్తా ఉంటారంటే, వన్స్ మీరు ట్రైలోకి ఎంట్రీ అయ్యారు. ఒక 1,00,000 క్యాపిటల్ తోటి మీరు ట్రైలోకి ఎంట్రీ అయ్యారు. లేదా 1,00,000 క్యాపిటల్‌తో మీరు ఒక రోజు ట్రేడ్ చేస్తున్నారనుకోండి. సో, చాలామంది ఏంటంటే దీనికి లాస్ లిమిట్ అనేది ఒకటి పెట్టుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ క్యాపిటల్‌లో 2% గాని, లేదంటే 3% గాని, లేదంటే 5% గాని ఏదో ఒక లాస్ లిమిట్ పెట్టుకోండి గైస్. ఓకేనా. లాస్ లిమిట్ పెట్టుకోక మోర్ దెన్ 10% ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. మీరు 1,00,000 క్యాపిటల్ అయితే మీరు 5,000 గాని, లేదా 7,000 గాని మ్యాక్స్ రిస్క్ తీసుకోవాలి. ఓకేనా. ఒకవేళ రివార్డ్ తీసుకున్నా కూడా 1:2 ఆర్ 1:1 మినిమమ్ మెయింటైన్ చేయండి గైస్. ఒకవేళ మీరు రూ. 7,000 మీరు లాస్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి. మినిమమ్ మీరు రూ. 7,000 మార్కెట్‌లో తీయగలిగేలాగా ఉండండి. అట్‌లీస్ట్ 1:1. చాలామంది ఏం చేస్తా ఉంటారంటే రూ. 7,000 లాస్‌కైతే స్ట్రిక్ట్‌గా ఉంటారు. బట్ ప్రాఫిట్ వస్తే మాత్రం 2,000, 3,000 బుక్ చేసుకుంటారు.
దానివల్ల మీరు ఒక్కరోజు మీరు 7,000 లాస్ బుక్ చేస్తే దాన్ని కవర్ చేయడానికి 2 డేస్ పడతది. అందుకే మీరు ఒకవేళ మీకు మార్కెట్‌లో 6-7 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేదా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు మీ యాక్యురసీ ఎంతుందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ట్రేడ్‌లు చేశారనుకోండి. దాంట్లో మీరు ఎన్ని సక్సెస్ అవుతున్నారు? 8 సక్సెస్ అవుతున్నారనుకోండి. మీరు 1:1 చేసినా పర్లేదు. 7 సక్సెస్ అవుతున్నా మీరు 1:1 చేసినా పర్లేదు. కానీ మీ ఏదైతే యాక్యురసీ ఉందో 50-60% ఉంటే మాత్రం డెఫినిట్‌గా మీరు 1:2కి మెయింటైన్ చేయండి. 1:2 మెయింటైన్ చేయడం వల్ల మీరు ప్రాఫిట్‌కి రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలి. సో, మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యి చాలామంది చూడండి మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యి మన కమ్యూనిటీలో పార్ట్ అవ్వాలి అనుకుంటే డెఫినిట్‌గా మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి డీఎం చేయండి. మీకు ఎవ్రీథింగ్ రివర్సల్ స్ట్రాటజీ గురించి లేకపోతే డిసిప్లిన్ ట్రేడర్‌గా ఎలా అవ్వాలి, రోజుకి ఎన్ని ట్రేడ్స్ మనం ప్రాపర్‌గా చేయాలనేది కంప్లీట్‌గా గైడ్ చేస్తాము. ఒకవేళ మీరు డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలనుకుంటే వెంటనే మీకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి డీఎం చేయండి. థాంక్ యూ సో మచ్ గైస్.